నా పేరు బాలమల్లేష్ గౌడ్ అండి. మాది యాదాద్రి జిల్లా బీబీనగర్ మండల్ జైనపల్లి విలేజ్. మరి మాది యాక్చువల్గా నా గురించి నేను ఒక అంటే నా వ్యక్తిగతం గురించి ఒక 2 minutes మాట్లాడతాను. సో మాది చిన్న కుటుంబం సార్. యాక్చువల్గా వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా నాన్నగారు కుల వృత్తి చేశారు, గౌడ్స్ కాబట్టి తాళ్ళెక్తాడు మా నాన్న. మరి తాళ్ళెక్కుంటూ వ్యవసాయం చేసేవాడు. తర్వాత పశువులు కూడా ఉండేది. సో ఇట్లా నేను పెద్ద, నాకు ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు. మరి మా నాన్నగారు చిన్నప్పుడే వాళ్ళ చనిపోవడంతో చాలా కష్టం పెరగడం జరిగింది. మా నాన్నతో పాటు 2 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ళు మా నాన్నకు. వాళ్ళు చాలా అంటే అందరి పెళ్ళిళ్ళు అవన్నీ నాడు చేయడం జరిగింది. మరి చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. మమ్మల్ని పోషించడానికి ఒక సీజన్ లో ఒక 3-4 months అనేది ఉండదు. వాళ్ళకు వెళ్ళి మమ్మల్ని పోషించేవాడు. అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. మా నాన్నగారికి ఏదో ఒక సహాయం చేయాలి అని చెప్పేసి అనుకునేవాడిని. 2000 ఇప్పుడు మనకు 1995లో నా ఇంటర్మీడియట్ అయిపోయిందండి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఊర్లోనే విద్యా పెట్టిందండి. లో కూడా పార్ట్ టైం చేసేవాడిని. సో 7-8 వేలు వచ్చేవి. సో హ్యాపీగా ఖర్చులు ఏం లేవు, హ్యాపీగా అయిపోతుంది. వచ్చిన జీతం ఇంట్లో ఇచ్చేవాడిని. బయటకి ఎక్కడికి వెళ్ళేది లేదు, ఊర్లోనే కాబట్టి అన్ని. సో మంచిగా హ్యాపీగా జరుగుతున్న టైంలో ఇక 2005లో కావడం జరిగింది. 2005లో మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం మ్యారేజ్ అయినాక ఖర్చులు పెరగడం తోటి ఈ 7,000 తగ్గిపోతలేవు కదా, ఆల్టర్నేట్ ఇంకేదన్నా చేద్దాం ఆ టైంలో, ఏదన్నా ఇంకా వేరేది ఆల్టర్నేట్ చూసుకోవాలి అని చెప్పేసి చూస్తున్న సందర్భంలో మా ఇంటి పక్కన ఉండేటటువంటి మా అన్నయ్య, ఆయన నేవీలో అయిన తర్వాత ఒక టెలికాం సంస్థలో మేనేజర్ గా పనిచేస్తుండు. అయితే దసరా పండుగకు సిటీలోనే ఉంటారు వాళ్ళు. దసరా పండుగకు మా ఊర్లోకి వచ్చి ఉంటాడు కాబట్టి వచ్చినప్పుడు ఊర్లలో అందరిని పలకరిస్తారు కదా, కాకా ఏం చేస్తున్నావు, తమ్ముడు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అందరిని మా ఇంట్లోకి కూడా రావడం జరిగింది. వచ్చి ఏం చేస్తావు, అందరు బాగురా అని చెప్పేసి అడగడం. తర్వాత నువ్వేం చేస్తున్నావు రా అని చెప్పేసి నన్ను అడిగితే, ఇట్లా స్కూల్లో చేస్తున్నాను పార్ట్ టైం గా అని చెప్పేసి, ఆ పార్ట్ టైం గా ఈ ఫైనాన్స్ అది ఇది చేస్తున్నావు, ఒక 7-8 వేలు వస్తుంది అన్న. మ్యారేజ్ అయింది కాబట్టి కొంచెం ఖర్చులు ఎక్కువైనాయి, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటే, సరే నువ్వు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలువు అని చెప్పేసి అనడంతో వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు అనిపించింది నాకైతే. మరి అన్న చెప్పడం ఆ విధంగా నేను వెళ్ళి ఆఫీస్లో కలవడం జరిగింది. అది ఒక ప్రైవేట్ టెలికాం సంస్థ, అసెంట్ టెలికాం అని చెప్పేసి. ఫస్ట్ మేము జాయిన్ అయినప్పుడు ఆస్టర్ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి దాంట్లో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన టైంలో ఏమైందంటే, ఇక్కడ నేను చదువుకుంది ఇంటర్మీడియట్,
అక్కడ ఎలక్ట్రీషియన్ అట్లాంటి జాబ్లకు ప్రియారిటీ ఉంది. నాకు ఆ ఎలక్ట్రీషియన్ నాకు లేదు. ఏం చేయాలి అని చెప్పేసి అన్నని అడిగితే, మరి ఎట్లా అన్న అక్కడ వాళ్ళు అదే అడుగుతున్నారు కదా అంటే, సరే ఆఫీస్ వర్క్ అయితే చేస్తూ ఉండు అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి జాయిన్ అయినా. కానీ శాలరీ వచ్చేసి 4000. 4000 మళ్ళా డైలమాలో పడ్డా. ఏం చేస్తాం, ఈ మళ్ళా ఆడ వచ్చి 7-8 వేలే సరిపోతలేవంటే ఇలా 4000 ఇస్తుర్రు. ఇదేంది ఇప్పుడు మళ్ళీ నేను ఈ అన్న అని చెప్పి అడిగినా కానీ మళ్ళా ఆయన ఏమన్నా ఫీల్ అవుతాడేమో అని చెప్పేసి ఇప్పుడు జాబ్ పెట్టేయడమో గొప్ప అని అనుకొని మళ్ళీ ఆయన ఏమనలే. సరే ఏదో ఒకటి ఊర్ల నుంచి వెళ్ళినాం, ఇప్పుడు నవీనని ముంగడ జారిపడద్దు అని చెప్పేసి బయటకు రావడం జరిగింది. సో సైనిక్ పురిలోనే ఆఫీస్ ఉండేది, ఈసీఎల్ సైనిక్ పురి. ఆఫీస్ కు డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాడిని. ఒక ఆఫీసు నుంచి డైలీ నేను మార్నింగ్ డైరెక్ట్ ఎంజీబీఎస్ పోవాలి, అక్కడ కంపెనీకి సంబంధించిన కొన్ని కొరియర్స్ అవి ఇవి వస్తే అవి కలెక్ట్ చేసుకొని వచ్చి ఆఫీస్ లో ఇచ్చి, తర్వాత బేగంపేటలో ఉన్నటువంటి వోడాఫోన్ టవర్ ఆఫీస్ కు, ఎయిర్టెల్ ఆఫీస్ కు వెళ్ళి అక్కడ అగ్రిమెంట్స్ అవి ఇవి అన్ని చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అట్లా జరుగుతుంది, మంచిగానే ఉంది. సరే 4000 కాస్త ఒక 3 months తర్వాత 7,500 చేసిరు. 7,000 చేసిరు. 7,000 చేసిన తర్వాత సరే కొంచెం పర్లేదు, 7,000 వచ్చింది 3 months తర్వాత, కొంచెం హ్యాపీగానే ఉంది. తర్వాత ఇక అట్లా చేస్తున్నా. నేను స్కూల్లో వెళ్తున్న టైంలో డ్రైవింగ్ కూడా నేర్చుకోవడం జరిగింది. అట్లనే పీజీడీసీఏ కంప్యూటర్ కోర్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. అది కూడా కొంచెం నాకు ఈ ఫీల్డ్ లో కొంచెం యూజ్ అయ్యింది. సో అట్లా తర్వాత అరే ఇక్కడ ఇంట్లోనే ఉంటే ఇట్లా తక్కువ శాలరీ వస్తుంది, బయట ఫీల్డ్ పోతే నీకు మంచి బాగుంటదిరా చేసుకో మరి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే బయట ఫీల్డ్ అంటే సరేనన్నా వెళ్తానని చెప్పేసి బయట జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అన్ని జిల్లాల్లో తిరగడం జరిగింది. అంటే మేము చేసే మోడ్ ఆఫ్ వర్క్ ఏంటంటే కొత్త సెల్ టవర్లకు ప్లేస్ చూడడం. మాతోటి ఆర్ఎఫ్ ఇంజనీర్ ఉంటాడు, వాళ్ళతో పాటు మనం పోయి ల్యాండ్ ఓనర్స్ డీటెయిల్స్ తీసుకొని రావడం, తర్వాత అగ్రిమెంట్స్ అవి ఇవి చేయించుకోవడం జరిగింది. తర్వాత మనం ఎన్ని అగ్రిమెంట్లు చేపిస్తే అన్ని ఒక అడిషనల్ గా శాలరీతో పాటు అడిషనల్ గా మనకు ఒక 1000 రూపీస్ అడిషనల్ గా పేమెంట్ చేసేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా మనకు జరుగుతుంది. తర్వాత ఈ అక్విజిషన్ ఫీల్డ్ ఏదైతే ఉందో చేస్తూ మళ్ళీ ఇంకొక 10 అంటే 1 year అయింది అటు ఇటు. ఆ 1 year తర్వాత నాకు ఇంకొక 1500 పెంచి 8,500 అయింది శాలరీ. 8,500 అయిన తర్వాత నడుస్తుంది. తర్వాత మనం ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి అదొక 1000 ఎన్ని అంటే మనం ఎన్ని చేసుకుంటే అంత అనమాట. మనం అది చాలా బాగుండేది. సో ఒక్కొక్క నెలలో 20-30 సైట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా మంచిగా ఇన్కమ్ అనేది చాలా మంచిగా ఉంది. సో తర్వాత 2010 ఏమైందంటే ఈ టెలికాం దాని మీద, అంటే కొత్త టవర్లు పెట్టే దాని మీద కొంచెం రెవల్యూషన్ వచ్చింది. దీని వల్ల రేడియేషన్ వస్తుంది అది ఇది అని చెప్పేసి బాగా అర్థమైన సందర్భంలో ఏం చేశారంటే కంపెనీకి ఓన్ టవర్స్ ఉన్నాయి. కంపెనీకి ఓన్ టవర్స్ ఉంటే నాది నల్గొండ డిస్టిక్ కాబట్టి నాకు నల్గొండ డిస్టిక్ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జ్ ఇచ్చారు కానీ మరి ఫీల్డ్ ఏంటంటే కంప్లీట్ కరెంటుకు సంబంధించింది. అంటే సెల్ టవర్లలో ఏసీ పవర్ డీసీ పవర్ ఉంటది. ఆ ఏసీ డీసీ పవర్ల గురించి, పవర్ అంటేనే భయం నా ఫస్ట్ థింగ్. ఇది ఎట్లా చేయాలి అసలు ఏంది, తీసుకొచ్చి నన్ను ఇల్లు ఇరికిచ్చిర్రు. ఇప్పుడు చేస్తే డెమో చెయ్యాలి, లేదంటే వేరే ఆప్షన్ లేదు ఇక నాకు. అందు గురించి ఏం చేసినగా సరే కష్టమో నష్టం ఏమి, ఇప్పుడు మళ్ళా ఈడ మానేస్తే ఊర్లో పరుగు పోతుంది, ఇదంతా వద్దు, ఏదన్నా ఒకటి చేసుకుందామని చెప్పేసి ఇక తెలిసిన సీనియర్స్ వాళ్ళను పట్టుకొని వాళ్ళకు సైట్ కు 1,000-2,000 ఇచ్చుకుంటూ అన్ని దాదాపు నాకు నా అండర్ లో 21 టవర్స్ ఉండేవి. ఆ 21 టవర్స్ కు కరెంట్ పోగానే జనరేటర్ ఆన్ అయ్యేటట్టు, ఆ తర్వాత ఇట్లా ఆటోమేషన్ అన్ని సెట్ చేసుకోవడం జరిగింది. సెట్ చేసుకున్నాక మంచిగా హ్యాపీ 8,500 ఉన్న శాలరీ 15,000 చేసిట్టు. 15,000 అయిన తర్వాత మంచిగా
ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా ఉంది. సెల్ టవర్ ఇంకోటి ఏంటంటే మా వర్క్ ఎట్లా ఉంటుంది అంటే 24/7, వారం రోజులు ఇంటికాడ ఉన్నా మనని ఎవ్వరు ఏమన్నారు. కానీ సైట్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం పైనుంచి కింద దాకా షెంటింగ్ ఉంటది ఇక. సో అట్లా చాలా అంటే స్ట్రెస్ ఉంది, ఉన్నంతసేపు ఫ్రీగా ఉండొచ్చు. ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం రాత్రి 12 అయినా సరే పరిగెత్తాల్సిందే. సో అట్లాంటి జాబ్ అది. సో అక్కడ కొంచెం అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, బట్ మా మెంటల్ స్ట్రెస్ మాకు చాలా అధికంగా ఉండేదన్నమాట. సో ఈ విధంగా కంపెనీ వల్లే మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఒక 1 మంత్ తర్వాత ఇక నా ఫ్రెండ్స్ వాళ్ళని తెలిసిన వాళ్ళని పట్టుకొని ఈ సిస్టమ్ లో రన్ కావడం జరిగింది. మరి అప్పటికే 2005లో మ్యారేజ్ అయింది కాబట్టి 2008 వరకే 2 పిల్లలు వచ్చేసారు. మరి సంసార బాధ్యతలు ఏది ఏమైనా ఇక ఈ సిస్టంలా ఇది కంటిన్యూ కావాలి అని చెప్పేసి కష్టపడి తెలిసిన వాళ్ళ ద్వారా జనరేటర్ రిపేర్ నేర్చుకున్నా. జనరేటర్ రిపేరు, తర్వాత ఏసీ పవర్, డీసీ పవర్ అంటే ఏంది వాటి అని చెప్పేసి వాటి గురించి క్లియర్ గా. డీసీ పవర్ అయితే దాన్ని ముట్టుకున్నా మనకి ఏం ప్రాబ్లం ఉండదు, ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మనం బూడిదే అవుతాం. సో అట్లా అంత డేంజర్ ఉంటుంది డీసీ పవర్. సో మరి అట్లాంటి భయం తోటే మరి దాదాపు ఒక 12 సంవత్సరాలు ఈ టెలికాం దాంట్లో చేయడం జరిగింది. ఇట్లా చేస్తున్న సందర్భంలో 2015లో మళ్ళా శాలరీ కూడా మళ్ళీ హైక్ అయింది. సో ఇట్లా శాలరీతో పాటు అలవెన్సెస్ కూడా చాలా వచ్చేది, ఎందుకంటే శాలరీ కంటే ఎక్కువనే అలవెన్సెస్ ఎక్కువ వచ్చేది. మరి ఇట్లా మాకు మంచి పీస్ఫుల్ గా సాగుతున్న జర్నీలో 2019 అని ఒక ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. మరి ఆ ఎలక్షన్ కోడ్ లో 2019 ఎలక్షన్ జనవరి 30 తారీఖున సర్పంచ్ గా పోటీ చేసి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మరి నేను సర్పంచ్ గా గెలిచిన విషయం మా ఆఫీస్ లో మా మేనేజర్ కు ఎవరో చెప్పడం జరిగింది. సార్ ఏం చేసిండంటే, నువ్వు జాబ్ చేస్తావా సర్పంచ్ గిరి చేస్తావా నీ ఇష్టం, డిసైడ్ చేసుకో అని చెప్పిండు. ఇదేంద్ర నాయన ఇంత ఖర్చు పెట్టి గెలిస్తే ఇట్లా అంటాడని చెప్పేసి తప్పనిసరి రిజైన్ చేయడం జరిగింది. మార్చిలో జనవరిలో గెలిచిన 5 సంవత్సరాలు సర్పంచ్ బాధ్యతలు కూడా నిర్వహించడం జరిగింది. మరి సర్పంచ్ టర్మ్ 2024 ఫిబ్రవరిలో అయిపోయింది. మరి అయిపోతున్న టర్మ్ లో ఆ సందర్భంలో రియల్ ఎస్టేట్ కూడా కుదేలైపోయింది. తర్వాత ఇన్వెస్ట్మెంట్లు పెట్టినాయి, స్ట్రక్ అయిపోయినాయి. సర్పంచ్ గా చేపించిన వర్క్స్ కూడా బిల్స్ రాలేదు. మరి ఇలాంటి సందర్భంలో మరి ఏం చేద్దామని ఆలోచిస్తున్న సందర్భంలో ఇక ఏదన్నా ఆల్టర్నేటివ్ ఇంకేదో చెయ్యాలి అని చూస్తున్న సందర్భంలో మా మిత్రుడు అంటే ఈ టెలికాం దాంట్లో చేస్తున్నప్పుడే ఈ బీబీ నగర్ కు డిటిడిసి కొరియర్ పర్సన్ సంజయ్ రాజు గౌడ్ అని చెప్పేసి పరిచయం కావడం జరిగింది. ఆయనకు డిటిడిసి కొరియర్ ఉంది. మా కంపెనీకి సంబంధించిన కొరియర్స్ అవి చేసే వాళ్ళం కాబట్టి ఆ తమ్ముడితోటి పరిచయం ఉంది. అయితే అతను రోజు ఏం పెడుతుండంటే క్యాప్షన్స్ స్టేటస్ లో మేడం వినిపిస్తలేదా? వాయిస్ రావట్లేదు మధ్యలో, కొంచెం చూసుకోండి. ఓకే ఓకే మేడం, క్లియర్ అన్నా? ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్. ఓకే ఓకే మేడం. అయితే సంజయ్ రాజు గౌడ్ ఇట్లా మన క్యాప్షన్స్ పెడుతుండు స్టేటస్లలో, ఆరోగ్యం ఆదాయం అని. ఏంది ఆరోగ్యం అంటుండు ఆదాయం అంటుండు అని చెప్పేసి వెళ్ళడం
ఏం తమ్ముడు ఏమో క్యాప్షన్ పెడుతున్నావు, ఏంది ఇది, దేనికి సంబంధించింది అని చెప్పేసి అంటే, అన్న ఏం లేదు, ఒక మీటింగ్ రా అన్న, పోదాం, ఇది ఏందో తెలుస్తుంది నీకు అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి ఎక్కడుంది మీటింగ్ అంటే గట్కేసర్లో ఉందన్న, వెళ్దాం రా అని చెప్పి, సరే అని చెప్పేసి గట్కేసర్కు మీటింగ్ వెళ్ళడం జరిగింది. గట్కేసర్ మీటింగ్ వెళ్ళిన తర్వాత ఆ ఆడ వీళ్ళు ఎవరు, మన పాండు సారు, తర్వాత శ్రీనివాస్ సారు, తర్వాత బీబీ మేడం, సైదుల్ సారు, వీళ్ళందరూ వచ్చారు అక్కడికి. వాళ్ళు వచ్చి గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి నేను 3 లక్షలు తీసుకుంటున్నాను ఒకసారి చెప్తుండు, గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి నేను 5 లక్షలు తీసుకుంటున్నా, 6 లక్షలు తీసుకుంటున్నా అని ఒకసారి చెప్తుండు. నేను 50,000 జీతం వదిలిపెట్టి 3 లక్షలు తీసుకుంటున్నా అని సైదుల్ సార్ చెప్పిండు. తర్వాత బీబీ మేడం వచ్చేసి నాకు 3 lakhs వస్తుంది, నేను 8 సంవత్సరాలు ఆయమ్మగా చేస్తే నాకు అక్కడ ఏం రాలేదు, దీంట్లో జస్ట్ 3 years జర్నీ అని చెప్పేసి మేడం చెప్తుంది. ఇదేంది ఇన్ని లక్షలు, ఇన్ని, సరే వాళ్ళంటే గవర్నమెంట్ జాబు చదువుకున్న వాళ్ళు, మేడం వీళ్ళందరూ ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి కొంచెం మైండ్ బ్లాక్ అయింది ఆడ. అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక్కసారి అసలు ఇలా డబ్బులు ఎట్లా వస్తాయి తమ్ముడు అంటే, అన్న ఇంకో 2-3 మీటింగ్లు వింటే నీకు అర్థమవుతుంది అని చెప్పేసి అంటే, సరే తర్వాత ఒక బూట్ క్యాంప్ కు వెళ్ళడం జరిగింది గుంటూరుకు. ఆ గుంటూరు బూట్ క్యాంప్ కు వెళ్ళిన తర్వాత మనకు అక్కడ మన మహాగురూజీ ఎంఎస్ఆర్ గారు, తర్వాత పిఎస్ఆర్ గారు, మన టైగర్ వెంకటేష్ సార్, వీళ్ళ మాటలు విన్న తర్వాత ఒక్కటే అనిపించింది, బలవంతానికి బలవంతం వాడేమో ఫీల్ అవుతాడేమో, చేయకపోతే ఏం ఫీల్ అవుతాడు అని చెప్పేసి అట్లా చేతులు కాల్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఫైనాన్షియల్ గా ఎట్లాంటి ఇబ్బంది లేదు కాబట్టి అప్పుడు పెద్ద మేం ఇబ్బంది ఏమీ అనిపించలేదు. కాబట్టి అదే పోతే పోయినా ఎన్నో పోతున్నాయి కదా అని చెప్పేసి మనం లైట్ తీసుకున్నా. కానీ ఇక్కడ వీళ్ళ మాటలు విన్న తర్వాత మాత్రం ఖచ్చితంగా చేస్తే ఇదే చేయాలని చెప్పేసి డిసైడ్ అయినా. మరి ఫస్ట్ ముందుగా నేను ఏం చేసిన అంటే, మా ఇంట్లో మా అమ్మకు కొంచెం అస్తమా ప్రాబ్లం, అంటే ఇంట్లో నడిచినా కానీ బాగా ఆయాసం వస్తుంది. సో మరి ఆమెకు చాలా హాస్పిటల్ తిరగడం జరిగింది. తర్వాత మా మేడంకు బ్యాక్ పెయిన్ సమస్య ఉండే, బ్యాక్ పెయిన్ సమస్య తోటి చాలా ఒక 4-5 years నుంచి సఫర్ అవుతుంది. ఎక్కడ అన్ని ఎంఆర్ఐలు అవన్నీ తీపించినా కానీ ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది సాల్వ్ అయితలేదు. సో మన దాంట్లో మరి సప్లిమెంట్స్ ఏమైనా పనిచేస్తే సార్ అని చెప్పేసి అడిగితే, చేసానా ఖచ్చితంగా చేస్తాయి, వాడి చూడు అని చెప్పేసి అంటే, మరి మా ఇంట్లో అమ్మ వాళ్ళకు తర్వాత మా మేడంకు సప్లిమెంట్స్ వాడడం జరిగింది. వాడిన ఒక 3 months తర్వాత వీళ్ళు అమ్మ చాలా ఫ్రీ అయిపోయింది. అసలు దమ్ము అట్లాంటిది ఇంట్లో 3-4 అడుగులు వేస్తే దమ్ము వచ్చేట ఆమె ఇప్పుడు నేనుండే ఇంటికి మా పాతింటికి దాదాపు ఒక 300-400 meters ఉంటుంది. ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ కొంచెం తక్కువ ఉంటది. సో అంత దూరం ఇప్పుడు ప్రశాంతంగా నడుచుకుంటూ పోతుంది వస్తుంది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది, అరే ఇది చాలా బాగుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఇన్ని ఖర్చు పెట్టుకున్నాం, లక్షలు ఖర్చు పెట్టిన క్యూర్ కానీ ఇది అయితే ఒక 10-15 వేలల్లో క్యూర్ అయిపోయింది. సో ఇదేదో బాగుంది, మంచిగా ఉంది అని చెప్పేసి మిగతా దాంతో పాటు నాకు ఇంకొకటి మంచి బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఇందులో రైస్ బ్రాన్ ఆయిల్ చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే అంత ముందుకు ఆయిల్ మనము ఏదైనా నాన్ వెజ్ అట్లాంటిది వండుకున్నప్పుడు చేయికి సమరు అనేది పోకపోయేది, సబ్బు పెడితేనే పోయేది. సో ఇది ఎలాంటి సమరు అట్లాంటిది లేదు. తర్వాత తిన్న ఆహారం మంచిగా జీర్ణం అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా పోయింది. నాకైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎందుకంటే టైం కు తినకపోయేవాడిని, ఫీల్డ్ వర్క్ కాబట్టి ఎప్పుడు పడితే 24/7 కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాడిని కాబట్టి ఈ ఆయిల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇవి వాళ్ళకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది ఫుల్ టైమ్ గా. ఇట్లా నాకు నేను కొనుక్కున్నప్పుడు ఫస్ట్ ఒక కుకింగ్ ఆయిల్, తర్వాత ఒక పేస్ట్, తర్వాత ఒక కొన్ని సబ్బులు అట్లాంటివి తీసుకున్నప్పుడు నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 23 రూపాయలు.
సో లాస్ట్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 60,687 రూపాయలు. సో ఇట్లా ఇప్పుడు నేను హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక సర్పంచ్ గా నేను ఒక 5 years టర్మ్ లో మహా అయితే ఒక 4 రేషన్ కార్డులు, తర్వాత ఒక 70 పింఛన్లు మాత్రమే ఇప్పించగలిగిన నేను. కానీ ఇప్పుడు నా అండర్ లో చాలా మందికి హెల్త్ కు సంబంధించిన సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లకు చాలా మందికి ఇవ్వడం జరిగింది. మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ రోజు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా వాడేటటువంటి మెడిసిన్ బంద్ చేసుకున్నారు. సో మరి వాళ్ళకు ఈ రోజు వాళ్ళ దృష్టిలో నేను ఒక డాక్టర్ లాగా అయిపోయాను. సో చేతులెత్తి మొక్కుతురు. ఒక హార్ట్ పేషెంట్ అయితే దాదాపు జనగామ అవతల ఒక విలేజ్ ఉంటది. సో ఆ హార్ట్ పేషెంట్ కు ఇవ్వడం జరిగింది. జస్ట్ ఒక క్యూటెన్ ఒకటి, కుకింగ్ ఆయిల్ ఒకటి, ఇవే ఇచ్చిన అతనికి. సో మరి ఆయన కనీసం ఒక చేతిలో ఒక 2-3 కేజీల బరువు కూడా పట్టుకొని నడిచే పరిస్థితి లేనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి మేము మన సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అతనైతే పోయినప్పుడల్లా అన్నం పెట్టి కాళ్ళ మీద వాడడానికి వస్తాడు. అంత అంటే నాకు ఇన్ని రోజులు ఈ ప్రాబ్లము అనేది చాలా సివియర్ గా ఉండే, నా పని నేను చేసుకోగలుగుతున్నా, ఇది నాకు చాలా బాగా ఉంది అని చెప్పేస్తే ఒక్కోసారి కళ్ళంబడి నీళ్ళు వచ్చినాయి నాకైతే. ఎందుకంటే ఒక డాక్టర్ చేయలేని పనిని మనము ఈ వెస్టీజ్ లో చేయగలుగుతున్నాం. తర్వాత 10 మందికి మనము ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. సో ఇట్లాంటి మంచి సిస్టము. మరి మనకు కావలసిన వస్తువులు మనం కొనుక్కుంటూ ఎక్కడ కూడా ఎవరిని కూడా ఒక రూపాయి పెట్టుబడి పెట్టించకుండా మరి ఒక సర్వీస్ చేసేటటువంటి వ్యవస్థ ఈ వెస్టీజ్ ఉంది. కాబట్టి అందరం దీని గురించి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ వ్యవస్థ గురించి అయితే క్లారిటీ వచ్చింది ఎవరికి అంటే నాకు తెలిసి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఉద్యోగంలో జీతం తప్ప జీవితం లేదని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. అందుకే వెస్టీజ్ ను పార్ట్ టైం గా చేసుకుంటూ ఇవాళ వేలు తీసుకుంటున్నారు. సో దానికి ఎగ్జాంపుల్ మన బాలం శ్రీనివాస్ సార్ అండర్ లో ఉన్నటువంటి డిప్యూటీ ఎంఆర్ఓ వాళ్ళు దాదాపు ఒక 300 మంది ఉద్యోగస్తులు ఈ సిస్టమ్ లోకి వచ్చారు. తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ కావాల్సింది ఏంటంటే మన పాండ్ సార్ అండర్ లో కూడా చాలా మంది కండక్టర్లను బంద్ చేపించి సారు లక్షలు ఇప్పిస్తున్నాడు. సో వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇట్లాంటి సిస్టమ్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కే అర్థమైంది. 20-30 వేల ఉద్యోగాలు చేసే వాళ్ళకు మాత్రం ఇంకా దీని గురించి అర్థమైతలేదు. వాళ్ళు చేసే ఆ ఉద్యోగమే చాలా గొప్పది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతుర్రు. కాబట్టి అట్లాంటి మిత్రులు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ సిస్టమ్ ఎంత వండర్ఫుల్ సిస్టమ్. మనకు కావలసిన వస్తువులు బయట పెట్టే ఖర్చును ఇన్కమ్ రూపంలో మార్చుకునే ఒక అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని పట్టుకోమని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇట్లా ఈ రోజులలో వందల వేల మంది మనకు బయటకు వస్తారు. యువకులు స్టడీ అయిపోతుంది, ఉద్యోగాలు సరిపడా లేవు, ఏమున్నా ఉపాధి చూసుకోవాల్సిందే, ఏమున్నా ప్రైవేట్ జాబ్ లో పోయినా గానీ మనకు మ్యాన్ పవర్ ఎక్కువైంది. కాబట్టి అక్కడ వాని అవసరానికి మనకు 10,000కు 20,000కు జాయిన్ కావాల్సిన పరిస్థితి ఉంటది. ఇక్కడ బీటెక్, ఎంటెక్, ఏ టెక్కులు చదివినా గానీ మరి పోయి 20-30 వేల జాబ్ కాడ మీరు క్యూలు కడుతురు. అట్లాంటి అవసరం లేదు. ఇక్కడ మన ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ మరి ఇన్కమ్ జనరేట్ చేసుకునేటటువంటి అవకాశం ఇందులో ఉంది. కాబట్టి యువకులు కూడా దీని మీద కొంచెం ఫోకస్ చేసి ఈ సిస్టాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ఇళ్ళకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
మరి ఇట్లాంటి అవకాశం మరి నాకు ఇందులో బాగా నచ్చిన అంశం ఏంటంటే ఇందులో మనం ఎవరిని ఒక రూపాయి పెట్టించేది లేదు. దాని గురించి నాకు ఈ సిస్టమ్ బాగా అనిపించింది. ఎందుకంటే జనరల్ గా మోసం చేయడం నాకు ఇష్టం ఉండదు. సో అట్లా నేను మోసపోవడానికి సిద్ధం ఉంటా కానీ నేను ఇంకొకరిని మోసం చేయడానికి నాకు మనసు రాదు. సో బేసిక్ గా కొంచెం నేను చాలా సాఫ్ట్గా ఉంటా. సాఫ్ట్వేర్ ఇంకోటి ఏంటంటే ఈ పొలిటికల్ కూడా నాకు అసలు నచ్చదు. అంటే ఇష్టం లేకుండానే ఆ ఫీల్డ్లకు నా మిత్రుడి బలవంతంతో నువ్వు తోపు తురుము అని చెప్పేసి నన్ను అందులో తోసేసి ఆ బురదలో దింపేసిండు నన్ను. సో సరే ఎనీహౌ ఒక ఊరికి రాజు కావడం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే అవకాశము అందరికి రాదు అది. సో అది కొందరికే వస్తుంది. ఆ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మరి మనకు ఈ వెస్ట్ సిస్టమ్ లో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఎవరిని మోసం చేసేది లేదు, మనం మోసపోయేది లేదు, తర్వాత ఎవరిని డబ్బులు కట్టిస్తలేము. కాబట్టి ఇంకోటి ఏంటంటే నాకు బాగా నచ్చిన అంశము ఏ గవర్నమెంట్ సిస్టమ్ లో కానీ ఏ ప్రైవేట్ సిస్టమ్ లో కానీ లేనటువంటి 3 జనరేషన్. ఈ 3 జనరేషన్ కు నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే మా నాన్న బాగా హార్డ్ వర్క్ చేసిండు. సరే భౌతికంగా ఈ రోజు మా నాన్న మా మధ్యన లేడు. 2018లోనే చనిపోవడం జరిగింది. అంటే నేను సర్పంచ్ కాకముందుకే చనిపోవడం జరిగింది. సో మరి ఆ తర్వాత ఈ నాకు మన ఒకటే డిసైడ్ అయినా నేను ఏంటంటే మన టర్మ్ లో అంటే మన తర్వాత పేదవాడు, మన ఎంఎస్ఆర్ గురువు గారు అంటారుగా, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం 100% మనదే తప్పు అని చెప్పేసి మరి అలాంటి మా సిస్టమ్ అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నా కుటుంబానికి నేను ఈరోజు ఉన్నా లేకున్నా నా కుటుంబానికి ఒక భరోసా అనేది ఉన్నది. అది 3 జనరేషన్ వారికి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నాకు అది బాగా నచ్చింది. ఇంకోటి ఇందులో మనం చేసినా చేయకున్నా ఉన్నా లేకున్నా వచ్చేటటువంటి పాసివ్ ఇన్కమ్, మరి ఈ అంశాలు నాకు చాలా బాగా నచ్చినాయి సార్. దీంట్లో మరి ఒక సర్పంచ్ గా చేయలేనటువంటి సేవాభావం దీనిలో ఉంది. తర్వాత 10 మందికి ఆదాయాన్ని ఇప్పిస్తూ మనం ఆదాయం తీసుకుంటూ 10 మందికి ఆదాయాన్ని ఇప్పించే దీంట్లో ఉంది. మరి ఇంకా దీంట్లో కొంచెం ఓపిక అయితే ఉండాలి సార్. ఎందుకంటే చాలా పేషెన్సీ ఉండాలి. వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళకు కావాల్సినంత ఓపిక ఉండాలి. ఓపిక లేకుండా దీంట్లో సక్సెస్ మాత్రం రాదు సార్. ఎందుకంటే తీరిక ఉండాలి, కోరిక ఉండాలి. ఈ 3 ఉంటే 100% మనం సక్సెస్ అవుతాం. మరి వాటితో పాటు మేజర్ గా మనం ఇందులో సక్సెస్ కావాలంటే ఒకటే సార్, ఎక్కువ మీటింగ్స్ కు ప్రమోట్ చేసుకోవడం. మరి మనం ఇట్లాంటి జూమ్లకు కూడా ప్రమోట్ చేసుకోవాలి. జూమ్లకు, తర్వాత మీటింగ్స్ కి, తర్వాత సెమినార్లకు, బూట్ క్యాంప్లకు ఎక్కువ ప్రమోట్ చేసుకుంటే 100% మనకు సక్సెస్ వస్తుంది. కాకపోతే ఈ వెస్ట్ సిస్టమ్ లో జైన్ కాగానే డబ్బులు అయితే రావు సార్. ఎందుకంటే మనము ఒక చెట్టు ఒక మొక్కను పెట్టి అది ఒక 3-4 సంవత్సరాలు నీరు పోసి దాన్ని పెంచి ఎరువులు అవి అన్ని వేసి పెంచితే దాని ఫలాలు ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఏ విధంగానైతే వస్తాయో మరి మన వెస్టీజ్ లో కూడా అంతే అదే విధంగా వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా దీంట్లో ఉంది కాబట్టి దాని గురించి పనిచేయమని చెప్తున్నా సార్ ప్రతి ఒక్కరికి. సో మరి ఇట్లా మనం ఒక దేశ సేవ చేయాలన్నా గానీ దీంట్లో ఉంది సార్. ఎందుకంటే కావలసినంత మరి మనం తీసుకునే ప్రతి వస్తువు పైన మనం జిఎస్టి రూపంలో ట్యాక్స్ పే చేస్తున్నాం. మనకు వచ్చే డబ్బు కూడా టీడీఎస్ కట్ అయ్యి మనం మరి ఈ విధంగా మీరు మీ పిల్లలకు, మీ కుటుంబ సభ్యులకు మంచి భవిష్యత్తు భరోసా ఇవ్వాలంటే ఈ వెస్ట్ సిస్టమ్ లో ఉండండి సార్. మరి ఇట్లాంటి నీతి నిజాయితీలతో కూడిన బిజినెస్ అయితే ఎక్కడ లేదు. ఇంకోటి ఏంటంటే మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్నటువంటి డిగ్నిటీ గాని, తర్వాత క్రమశిక్షణ గాని
చాలా బాగుంది. ఎందుకంటే ఏ టీంలో కూడా లేదు. ఎందుకంటే నేను కూడా చూస్తున్నా కాబట్టి కొన్ని టీములలో కొందరు వ్యక్తులు వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని దగ్గర నుంచి చూసిన కాబట్టి చెప్తున్నా సార్. ఎందుకంటే మనం ఎట్లాంటి పాండు సార్ తర్వాత బాలం శ్రీనివాస్ సార్ లాంటి మంచి లీడర్ల అండర్ లో ఉండడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో మరి ఈ సిస్టమ్ లో డబ్బు సంపాదించాలనే కోరిక ఒకటే ఉంటే సరిపో సార్. దానికి తగ్గట్టు తగిన డెడికేషన్ వర్క్ చేస్తే 100% మనకు ఈ సిస్టమ్ లో మంచి పేరు, తర్వాత పేరు, డబ్బు, పేరు ఇవన్నీ కావాలంటే ఈ వెస్టీజ్ సిస్టమ్ లో ఈ ప్లాట్ఫామ్ లోకి రండి సార్. మరి ఈ సిస్టమ్ లో ప్రతినిత్యం నేర్చుకునేటటువంటి ఒక తత్వం అనేది ఉండాలి సార్. నేర్చుకోవాలి అంటే నిత్య విద్యార్థిగా ఉంటే 100% మనకు సక్సెస్. సో మరి ఇట్లాంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ను పరిచయం చేసిన నా మిత్రుడు సంజయ్ రాజు గౌడ్ కు, తర్వాత నా అప్లైన్స్, నా మెంటర్స్ కి, నా అప్లైన్స్ కి, ప్రతి ఒక్కరికి, నా లైఫ్ లైన్స్ కి, ఎందుకంటే మంచి లవ్లీ డౌన్ లైన్ లైఫ్ లైన్స్ వస్తున్నారు. సో మంచి లీడర్ గా ఎదుగుతురు. వాళ్ళు కూడా మంచి మంచి చెక్కులు తీసుకొని ఈ డిసెంబర్ కల్లా నేను కూడా ఒక 3 lakhs తీసుకోవాలని గట్టిగా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా సార్. తర్వాత నా అండర్ లో ఒక 4 లక్ష ఇప్పించుకుంటూ ఒక 5-6 మంచి ఒక కాల్ వచ్చింది మేడం. వాయిస్ క్లియరా? క్లియర్ గానే ఉంది సార్, మాట్లాడండి. ఓకే. సో నేను కూడా ఈ సిస్టమ్ లో 10 మందికి డబ్బులు ఇప్పించుకుంటూ నేను డబ్బులు తీసుకోవాలి. ఈ డిసెంబర్ గోల్ 3 lakhs పెట్టుకొని వర్క్ చేస్తున్నా మేడం. ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఎంటైర్ పాండ్ సార్ కోర్ టీమ్ కు వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తున్నా మేడం.